వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షులు మద్దుల రాము అధ్యక్షతన భీమవరం 39వ వార్డు దుర్గాపురంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోటా సీతారామలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని, త్వరలో మహిళలకు ఆర్టీసీ జిల్లా బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభిస్తామని అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత సామాజిక పెన్షన్లను పెంచి వృద్ధులకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 15,000 రూపాయలు ప్రతి నెల 1వ తేదీన వారి ఇంటి వద్దకు వెళ్లి అందిస్తున్నామని తెలియజేశారు. దుర్గాపురం రావడం జరిగింది. ఇక్కడ చాలా మంది మహిళలు దుర్గాపురం ఒకప్పుడైతే అడుగు పెట్టలేని పరిస్థితి ఉండేది. చైర్మన్ గా కూడా ఈ సిమెంట్ రోడ్లు వేసే ఉంటే తెలుగుదేశం పార్టీ చాలా ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ చాలా రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ రోజున మరి ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి మహిళ కూడా దాదాపుగా వాళ్ళకి పెన్షన్ కానీ, అలాగే తల్లికి వందనం కానీ, అలాగే రేషన్ కానీ అన్నీ వస్తున్నాయని చెప్తున్నారు. కానీ కొన్ని చోట్ల మట్టికి కొంత ఇబ్బంది ఉంది ఇక్కడ. ఎందుకంటే గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో కరెంటు బిల్లు, ఇంటి బిల్లు పెరిగినప్పుడు వాళ్ళ కనెక్షన్ తీసేయడం జరిగింది. ఇది చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఇది సరిచేసే విధంగా మనం రాష్ట్ర ప్రభుత్వం మేరకు పనిచేస్తున్నాం. ఇప్పుడు చాలా మంది మహిళలు అదే పరిస్థితి చెప్పడం జరిగింది. ఏంటనేది ఆలోచించి తప్పనిసరిగా వాళ్ళకి కూడా న్యాయం జరిగే విధంగా మనం అందరం చేయాలనేది వార్డు నాయకులకు చెప్పడం జరిగింది. కౌన్సిలర్స్ కానీ, వార్డు ప్రెసిడెంట్, సెక్రటరీలు కానీ, టౌన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఉన్నారు. మేమందరం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో అమృత స్కీమ్లో అప్పుడు మనం తెలుగుదేశం పార్టీ టైంలోనే ప్రతి చోట కూడా వాటర్ ఫిల్టర్ బెడ్లు కట్టడం జరిగింది, వాటర్ ట్యాంకులు కట్టడం జరిగింది. అదే విధంగా దుర్గాపురానికి కూడా బాగా జనాభా ఎక్కువ ఉందని చుట్టుపక్కల ప్రాంతాలకు అందే విధంగా మనం కట్టడం జరిగింది అమృతాలో. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం రావటం దాదాపుగా వాళ్ళ దిగిపోయే ముందు చాలా హడావుడిగా అన్నీ కూడా ఓపెన్ చేశారు. దానికి సరైన పైప్ లైన్ వేసావా లేదా, సరైన కనెక్షన్ ఇచ్చావా లేదా అనేది లేకుండా వాళ్ళ టైంలో అది ఓపెన్ చేయాలి అని ఒక ఉద్దేశంతో చేసేసారు తప్ప అది ఎవరికి ప్రజలకు ఉపయోగపడలేదు. మేము ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా వాళ్ళు చెప్పేది తాగునీరు సరిగా రావటం లేదు, ఉరికి నీరు వస్తుంది, మాకు వాటర్ ట్యాంక్ ఉన్నా సరే మేము మాకు ఇబ్బందులు తప్పట్లేదని చెప్తున్నారు. అదేవిధంగా సిమెంట్ రోడ్డు వేయటం కూడా జరిగింది. కానీ ఒక డ్రైనేజ్ సమస్య కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది లోతట్టు గ్రామంతో ప్రతి వర్షాకాలం కూడా ఒక ఇబ్బంది ఉంది. ఇక్కడ మునిగిపోయే పరిస్థితి. మున్సిపాలిటీ నుంచి కూడా మళ్ళీ మోటార్లు పెట్టి నీరు తోడించి వీళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితులు గతంలో కూడా ఉంది. ప్రస్తుతం తప్పనిసరిగా ఈ వాటర్ అనేది మున్సిపాలిటీ కమిషనర్తో మాట్లాడి, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి అజిబాబు గారితో కూడా మాట్లాడి ఇలా వాటర్ సమస్య, డ్రైను ఏదైతే సమస్య చెప్పారో అందరికి మేము అందరూ పరిష్కరించే విధంగా మేము వీళ్ళందరికీ అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి మహిళ కూడా ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం బాగుంది, వాళ్ళ పరిపాలన బాగుందని ప్రతి మహిళ చెప్పడం జరిగింది. ఏదైనా సమస్య ఉంటే తప్పనిసరిగా మేము అందరం అందుబాటులో ఉండి పరిష్కరించే విధంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. కూడా ఒకటే కోరుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం కానీ, పెన్షన్ విధానం కానీ, గ్యాస్ బండ్ల విషయంలో కానీ అన్ని కూడా సక్రమంగా వస్తున్నాయి. ఏదైనా చిన్న కరెంట్ ఇబ్బంది ఉన్నప్పుడు, కరెంట్ బిల్లు ఇబ్బంది ఉన్నప్పుడు అది సెటిల్ చేయడానికి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కూడా ఈ రోజు 39వ వార్డుకి మేము రావడం జరిగింది. 39వ వార్డులో ఉన్న సమస్య ఏంటంటే పూర్వం నుంచి కూడా ఇది వైట్ డ్రైన్ పక్కన ఉన్న కాలనీ కాబట్టి ఇది ఎప్పుడైనా సరే అది వరద వస్తే కనుక ఈ కాలనీ మునిగిపోద్ది. చాలా సార్లు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము చాలా రకాలుగా మేము సాయం చేసాం, సిమెంట్ రోడ్లు వేసాం. కానీ దీని శాశ్వత పరిష్కారం కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంది. రాబోయే రోజుల్లో మంచినీటి విషయంలో కానీ, అలాగే మునక విషయంలో కానీ ఈ కార్యక్రమం లేకుండా చూడడం కోసం మేము అందరూ ప్రయత్నం చేస్తాం, సందర్భం తెలియజేసుకున్నాం. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ప్రతి వార్డు మన భీమవరం పట్టణంలో ఉన్న 39 వార్డులో కూడా మేము అన్ని కూడా అందరికీ కూడా ప్రతి మనిషికి సాయం చేసే విధంగా ముందుకు వెళ్తున్నాం. రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతి వార్డు కూడా కూటమి నాయకులు గెలిచే విధంగా మేము కార్యక్రమం చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు ప్రతి పేద ప్రజలకి అందాలని చెప్పి తల్లికి వందనం, గ్యాస్ సిలిండర్లు, పెన్షన్లు అలాంటి అన్ని కూడా ప్రతి వారికి అందుతున్నాయా లేదా అని చెప్పి ఇంటింటికి వెళ్లి సీతారామ సారథ్యంలో మేమందరం తిరగడం జరుగుతుంది. ప్రతి వార్డులో కూడా అందరినీ కలిసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని అతి త్వరలో మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేయడానికి అందరికీ రావడం
ఏలూరు జిల్లా భీమడోలు మార్కెట్ యార్డు నూతన కమిటీ ప్రమాణ స్వీకారం స్థానిక ఏఎంసీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. కమిటీ చైర్మన్ గా శేషాపు శేషగిరి, వైస్ చైర్మన్ గా నిమ్మకాయల గణపతితో పాటు 13 మంది డైరెక్టర్లు బాధ్యతలు చేపట్టారు. తొలుత కార్యాలయంలో విశేష పూజలు నిర్వహించిన అనంతరం రిజిస్టర్లో సంతకాలు పెట్టి బాధ్యతలు స్వీకరించిన నూతన కమిటీ స్థానిక కాట్రగడ్డ కళ్యాణ మండపంలో నిర్వహించిన అభినందన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆప్కాప్ చైర్మన్ గన్ని నూతన కమిటీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ నూతన కార్యవర్గం రైతుల సంక్షేమానికి కృషి చేయాలని, ఇందుకు స్థానిక ఎమ్మెల్యే ధర్మరాజు సహకారం, తన సహకారం ఎప్పుడు ఉంటుందని తెలియజేశారు. భీమడోలు మార్కెట్ యార్డ్ చైర్మన్గా తమ్ముడు శేషగిరి కానీ, వైస్ చైర్మన్గా తమ్ముడు గణ కానీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీలందరికీ కూడా ప్రాతినిధ్యం కల్పించే విధంగా మార్కెట్ యార్డ్ బోర్డు అంతా కూడా ఈవేళ పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి శుభ సందర్భంలో వారందరి చేత మరి ప్రమాణం స్వీకారం చేయించే అవకాశం నాకు వచ్చినప్పుడు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, భీమడోలు మండల మార్కెట్ యార్డ్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి కొంత రోడ్లు కానీ, మార్కెట్ యార్డ్ పరిధిలో చేయాల్సిన పనులు కానీ, అలాగే మరి మేమైతే మనకు ఆప్కాప్ చైర్మన్ పదవి ఉంది, డిసిసిపి ఉంది, ఇది కూడా అగ్రికల్చర్ రిలేటెడ్ పదవి కాబట్టి మంచి గొడవలు కూడా కట్టే ఆలోచన ఉందని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో అందరికీ కూడా అన్ని కూడా పదవులు ఎక్కువగా బీసీకే ఇచ్చారు. ఎందుకంటే మొన్న మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉంగుటూరులో మన బీసీకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు భీమడోలు నియోజకవర్గ మండలంలో కూడా మన గిరిజన అయిన బీసీ అభ్యర్థిగా ఇవ్వడం జరిగింది. అందుకని కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మన ఏలూరు జిల్లాలో మొట్టమొదటిగా బీసీ అభ్యర్థి అయిన ఎంపీ గారికి ఒక బీసీ ఇవ్వడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. అంతేకాకుండా మరి మన మంత్రి గారు అయినటువంటి పార్థసారథి గారు కూడా ఒక బీసీకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఈ కూటమి ప్రభుత్వానికి మనం అర్థం చేసుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వానికి మనం బీసీలందరూ కూడా అండగా ఉండాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాను. ఏఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన నా గురువు ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు గారికి పాదాభివందనం చేస్తూ, నాకు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా పదవి కాదండి, నాకు బాధ్యత చెప్పారని ఫీల్ అవుతున్నాను. నేను గత 17 సంవత్సరాలుగా ఆయన వెంటే ఉంటూ తెలుగుదేశం పార్టీకి నేను చేసిన సేవలకు ఈ రోజు అనుకోకుండా నాకు వచ్చిన అవకాశాన్ని ఆయన నాకు బాధ్యతగా అప్పచెప్పి జాగ్రత్తగా చేయాలని చెప్పారు. ఇప్పటి వరకు నేను ఇలాంటి బాధ్యతాయుతమైన పదవి ఏది చేయలేదని నాకు తెలియదు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు మాత్రం సార్ చెప్పిన బాధ్యతను శిరసా వహించి ఆయనకి మంచి పేరు వచ్చేలా కృషి చేస్తానని, జిల్లా పరిషత్ చైర్మన్ గారు చెప్పినట్లు బాధ్యతగా చేసి అందరికీ సేవ చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థలో కార్మికులు విధులను బహిష్కరించారు. నెల్లూరు బారాషాహీద్ దర్గా గ్రౌండ్ దగ్గర నుంచి కార్పొరేషన్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో పారిశుద్ధ కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు, మున్సిపాలిటీల్లో పనిచేసేటువంటి సిబ్బంది సమ్మెలో ఉన్నారు.
మొత్తం వీధుల్లో ఇళ్ల దగ్గర అంతా కూడా చెత్త మురికి పేరుకుపోయి ఉన్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈరోజు ఈ నెల్లూరులోనే మంత్రి గారు స్వర్ణాంధ్ర భారత్ అంటూ ఒక పెద్ద సభ నేను చిల్డ్రన్స్ పార్క్ దగ్గర చూశాను, జరిపారు. ఒకవైపు మురికంతా పేరుకుపోతుంటే మున్సిపల్ కార్మికుల సమ్మెను పరిష్కరించకుండా స్వర్ణాంధ్ర స్వర్ణ భారత్ ఎవరు నిర్వహిస్తారు? స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ జరగాలి అని అంటే మున్సిపల్ కార్మికులు అందులో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ఈ మున్సిపల్ కార్మికుల సమస్యలు నిర్లక్ష్యం చేసి గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం కూడా బలపరిచింది. ఆ పోరాటం యొక్క ఫలితంగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేసి జీవో నెంబర్ 36 సాధించుకున్నారు. వీళ్ళు మేము అధికారంలోకి వస్తే దాన్ని అమలు జరపనే కాదు అంతకన్నా ఎక్కువ బెనిఫిట్స్ మీకు ఇస్తామని ఆ రోజు వాగ్దానం చేశారు. వీళ్ళందరూ ఓట్లు ఆకర్షించుకున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని విస్మరిస్తున్నారు, పక్కన పడేస్తున్నారు, చెత్తబుట్టలో పడేస్తున్నారు, వీళ్ళను కూడా చెత్తలాగా చూస్తున్నారు. ఇంతకన్నా దారుణం అన్యాయం ఇంకోటి లేదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం జీవో నెంబర్ 36ని అమలు చేయడానికి కనీస వేతనాలు వాళ్ళు కోరుతున్న విధంగా ఈరోజు 27,000 రూపాయలు అనేది న్యాయమైనటువంటి కనీస వేతనం జీవో కూడా వచ్చింది. అలాగే పారిశుద్ధ కార్మికులకి కనీస వేతనాలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే వాళ్ళకి బెనిఫిట్స్ పెన్షన్ లాంటి బెనిఫిట్స్ ఇవ్వాలి. ఒకవైపు గత ప్రభుత్వ హయాంలో వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలనంటే చివరి ప్రభుత్వం ఆప్కాస్ అని పెట్టి వీళ్ళందరినీ ఆప్కాస్ కింద పెట్టింది. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఆప్కాస్ అనేది ప్రభుత్వ సంస్థ, దాన్ని తీసి బయటకు తీసి మరలా కాంట్రాక్టులకు అప్ చెబుతా ఉన్నారు. కాంట్రాక్టర్ల రాజ్యంలో దోపిడీ పెరిగిపోయి ఏది అమలు జరగదు. వాళ్ళకి వేతనాలు ఎవరు, ఇక్కడ పారిశుద్ధ్యం ఉండదు. 50 మందికి జీతాలు తీసుకుంటారు, 25 మందిని పెడతారు. ఈ రకంగా నిలువ దోపిడీ చేస్తారు. వాళ్ళు ఏ బాధ్యత ఉండదు. అందుకని కాంట్రాక్ట్ సిస్టమే పనికిరాదు. మున్సిపల్ ఇక్కడ పారిశుద్ధ్యానికి కానీ ఇక్కడ మంచినీటి సరఫరాకు కానీ ఏదైనా సరే మొత్తం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా జరగాలంటే ఈ కార్మికులను ఉద్యోగులందరూ నేరుగా ప్రభుత్వ ఉద్యోగులుగానే పరిగణించి రెగ్యులరైజ్ చేస్తేనే మున్సిపల్ వ్యవస్థ సుస్థిరంగా ఉంటుంది, ప్రజల అభిమానాన్ని చూరగొంటారు. అందుకని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసినట్లుగా వెంటనే వాళ్ళ ఈ జీవోలను అమలు జరపాలి, ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ రద్దు చేసి రెగ్యులరైజ్ చేయాలి. వెంటనే యూనియన్లను పిలిచి సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై పార్లమెంట్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన. తుది నివేదిక వచ్చాకే ప్రమాద ఘటనపై మరిన్ని వివరాలు తెలుస్తాయని వ్యాఖ్య. మార్కాపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డిబివి స్వామి ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ అందరి లక్ష్యం కావాలని పిలుపు. ఆగస్టు మొదటి వారంలో నాగార్జున సాగర్ నుంచి వరి పంటకు సాగునీరు విడుదల. వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వెల్లడి. డైవర్షన్ పాలిటిక్స్ లో చంద్రబాబు ఆరితేరారన్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు. పాలనా వైఫల్యాల డైవర్షన్ కే వైసీపీ నేతల అక్రమ అరెస్టులని ధ్వజం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.